సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత అరెరే ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదేమో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా? వస్తే రిజెక్ట్ చేస్తున్నారా? లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారట అనేది తెలియదు. కానీ ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్ళే కాదు, మరికొంతమంది తమిళ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారట. కాంతారాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్తో బిజీగా ఉన్న రిషబ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా స్ట్రైట్ మూవీ చేయడానికి రిషబ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కథలో కొత్తదనంతో పాటు తన పాత్రలోని భావోద్వేగాలు నచ్చడంతో రిషబ్ శెట్టి ఈ సినిమాకు అంగీకరించారని తెలుస్తోంది. ఈ వారంలోని సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందట. ఇదే కాక నిజమైతే తెలుగులోనూ రిషబ్ శెట్టికి సాలిడ్ మార్కెట్ ఏర్పడడం పక్కా అని చెప్తున్నారు.